అది గుర్తుపెట్టుకోవాలి. ఇయ్యలో ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, మొత్తము తెలంగాణ వచ్చింది అయిన మూలంగానే మేము దీక్షలు పట్టిన, మేము పార్లమెంట్లో మాట్లాడాము, మేము ఇక్కడ మాట్లాడాము, మా ఇద్దరి మూలంగాను లేకుంటే కేసీఆర్ మూలంగా వచ్చిందంటే అది ఉద్యమకాలను అవమానపరిచినట్టు. 1200 మంది ఆత్మ బలిదానాలు జరిగింది, వాళ్ళ కుటుంబాలను అవమానపరిచినట్టు. జాగ్రత్త. మాట్లాడే ముందు మీ సొంత ప్రయోజనాల కోసం మాట్లాడుకోండి, మేము కాదనడం. కానీ తెలంగాణ ఉద్యమకాలను అవమానపరిచినట్టు మాట్లాడితే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఇవాళ 1200 మంది ఆత్మహత్య చేసుకున్నారు, బలిదానాలు తెలంగాణ కోసం. వాళ్ళను అవమానపరిచినట్టు, వాళ్ళ కుటుంబాలను అవమానపరిచినట్టు మాట్లాడితే జాగ్రత్త బాగుండదు. కేసీఆర్ కొట్లాడుతానో లేకుంటే హరీష్ రావు కొట్లాడుతానో కేటీఆర్ కొట్లాడితే తెలంగాణ రాలే, లేకుంటే మీరు ఏ ఎమ్మెల్యే అయితే మాట్లాడాడో అయినా మాట్లాడితే తెలంగాణ రాలే. ఇవాళ మేము తెలంగాణ కోసం త్యాగం చేశాం, ఉద్యమాలు చేశాం. కోదండరాము, గజ్జల కాంతము, నేను, ఇవాళ దయాకరు, ఇవాళ పెడబెట్టి రవి, రాజారామ, ఇట్లా ఉద్యమానికి నాయకత్వం వహించాము. ఉద్యోగ సంఘాలు కూడా ఉద్యమానికి నాయకత్వం వహించాయి. అందరం కలిసి రాత్రి మగలు ఉద్యమం చేస్తేనే 2009 నుంచి 14 దాకా ఉద్యమం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చింది ఎవరు? మా సోనియా గాంధీ. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు, లేకుంటే తెలంగాణ ఇవ్వకపోతే అయినా ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. కేటీఆర్ అంటోడు మంత్రి అయ్యేటోడు కాదు, హరీష్ రావు మంత్రి అయ్యేటోడు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, కవిత నీకు కూడా చెప్తున్నా, ఎందుకంటే మీరేదో ఉద్యమాలు చేస్తే తెలంగాణ